जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। फोटो दिए హిందూ సొసైటీ తాండూరు తరపు నుంచి మైక్రో ఆర్టిస్ట్ గా తాండూరులో పేరొందినటువంటి మధును అభినందించడానికి రావడం జరిగింది. గత 11 సంవత్సరాలు ఆయన గణేష్ ప్రతిష్ఠించడం జరుగుతుంది. 7 సంవత్సరాలుగా సృజనాత్మకంగా వివిధ రూపాలతో పర్యావరణ హితంగా ఆయన గణేష్ రూపం అనేది చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రం కుండలతో చేయడం జరిగింది. గతంలో గోనె సంచులతో లేకపోతే వివిధ రూపాలుగా కూడా చేయడం జరిగింది. వాస్తవంగా మధు యొక్క కళ తాండూరుకే గర్వకారణం కాబట్టి యావత్ యువత అందరూ కూడా మధుని స్ఫూర్తిగా తీసుకుని పర్యావరణ హితంగా ఇలాంటి గణేష్ రూపొందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హిందూ సొసైటీ తరపు నుంచి. అలాగే మధుని ప్రోత్సహించాల్సిందిగా అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన రెడీ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా ఏది చేసినా కూడా పర్యావరణ హితంగా వివిధ రూపాలతో గణేష్ నిర్మించడానికి గణేష్ తయారు చేయడానికి కూడా రెడీ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మధు కూడా వాస్తవంగా రెడీ ఉన్నాడు. కాబట్టి మధును ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. యావత్ తాండూరుకే గర్వకారణం మధు యొక్క కళ కాబట్టి మధును భవిష్యత్తులో కూడా హిందూ సొసైటీ నుంచి మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. యావత్ యువకులకు కూడా వినాయక మండపాలు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అయితే గణేష్ పండుగ ఉందో గణేష్ పండుగలో చాలా మట్టుకు మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాల్సిందిగా పర్యావరణ హితం కోసం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పెద్ద మనిషి విగ్రహాన్ని దగ్గరికి కాళికాదేవి మందిరం వినాయకుని సందర్శించడం, ఈ వినాయకునితో పాటు ఈ వినాయకుని చేసినటువంటి మధుని, ఈ వినాయకుని ప్రత్యేకత కుండలతో లైట్ వెయిట్ మట్టితోని చేసి ఈ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యతగా చేసినందుకు ఈరోజు మధుని సన్మానించడం జరిగింది. కాబట్టి హిందూ సొసైటీ సభ్యులందరం కూడా ఈరోజు ముఖ్యంగా మనం కాలుష్యం, నీరు, గాలి పొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఆ పొల్యూషన్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం తాండూరులో చేయడం చాలా 7 సంవత్సరాల నుండి చేస్తున్నందుకు ఈ మధు బృందాన్ని అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ సభ్యులకు మేము ప్రత్యేకంగా హిందూ సొసైటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. బంధుమిత్రులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మా హిందూ కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ మధు ఏదైతే నిర్వహిస్తున్నాడో గత 7 సంవత్సరాల నుండి వినూత రీతిలో వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నారు. అందరూ జనరల్గా మనము కళాకారులతోటి పోలుస్తాం, కానీ అంతకన్నా ఎక్కువ చేసే విధంగా ఈయన ముందుకు సాగుతున్నాడు. ఒక ఇయర్ ఏమో పేపర్ తోటి, ఒక ఇయర్ గడ్డితోటి, ఒక ఇయర్ ఈసారి చాలా వెరైటీగా కుండలతోటి, మట్టి కుండలతోటి చేయడం ఎంతో సంతోషంగా అనిపిస్తున్నది. పర్యావరణానికి ధీటుగా ఆయన చేస్తున్నందుకు మా హిందూ ఉత్సవ కమిటీ తరపున ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అయితే ఆయన ఇది ఒక్కటే కాకుండా కూడా కళాకారుని పెన్సిల్తో కానీ, పెన్సిల్ ఆర్ట్ కానీ ప్రతి ఒక్కటి చాలా వెరైటీగా చేస్తున్నాడు. ఆయన కూడా మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి ఇంకా మన హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా ముందుకు సాగాలని చెప్పి నా వంతుగా, నా పర్సనల్గా ఒక 5000 రూపీస్ నీకు విరాళంగా, అంటే నువ్వు రేపు ఫ్యూచర్లో ఇంకా మంచిగా చేయాలని చెప్పి నా వంతుగా ఒక 5000 రూపీస్ డొనేషన్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు రేపు ఏదైతే నిమజ్జన కార్యక్రమం ఉన్నదో ప్రతి ఒక్క మండప అధ్యక్ష కార్యదర్శికి ఒకటే విన్నపం మా హిందూ కమిటీ తరపు నుండి, తప్పకుండా 2 నుంచి 3 మధ్యలో ప్రతి మండప వినాయకుల్ని అక్కడి నుంచి తీస్తే ప్రతి ఒక్కరు సాయంత్రం 5 to 6 మధ్యలో తిలకించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఖచ్చితంగా పాటించండి. ప్రతి సంవత్సరం చెప్తున్నాం, ఈ సంవత్సరం కూడా మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి కొద్దిగా కోఆపరేషన్ చేయండి. రేపు అన్ని శాఖలకి, పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ, మున్సిపల్ శాఖ, ప్రెస్ వారికి, అలాగే హిందూ ఉత్సవ కమిటీకి అందరు సహకరించి ప్రశాంతంగా నిమజ్జనాన్ని ముగింపు చేద్దామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను. హిందూ సొసైటీ తాండూరు తరపు నుంచి మైక్రో ఆర్టిస్ట్ గా తాండూరులో పేరొందినటువంటి మధును అభినందించడానికి రావడం జరిగింది. గత 11 సంవత్సరాలు ఆయన గణేష్ ప్రతిష్ఠించడం జరుగుతుంది. 7 సంవత్సరాలుగా సృజనాత్మకంగా వివిధ రూపాలతో పర్యావరణ హితంగా ఆయన గణేష్ రూపం అనేది చేయడం జరుగుతుంది. ఈసారి మాత్రం కుండలతో చేయడం జరిగింది. గతంలో గోనె సంచులతో లేకపోతే వివిధ రూపాలుగా కూడా చేయడం జరిగింది. వాస్తవంగా మధు యొక్క కళ
తాండూరుకే గర్వకారణం కాబట్టి యావత్ యువత అందరూ కూడా మధుని స్ఫూర్తిగా తీసుకొని పర్యావరణ హితంగా ఇలాంటి గణేష్ను రూపొందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హిందూ సఖేన్ సమితి తరఫు నుంచి. అలాగే మధుని ప్రోత్సహించాల్సిందిగా అందరు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆయన రెడీ ఉన్నాడు. ఒకవేళ ఎవరైనా ఆర్డర్ ఇచ్చినా ఏది చేసినా కూడా పర్యావరణ హితంగా వివిధ రూపాలతో గణేష్ను నిర్మించడానికి, గణేష్ను తయారు చేయడానికి కూడా రెడీ ఉన్నాడు. కాబట్టి ఆ విధంగా మధు కూడా వాస్తవంగా రెడీ ఉన్నాడు. కాబట్టి మధును ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది. యావత్ తాండూరుకే గర్వకారణం మధు యొక్క కళ. కాబట్టి మధును భవిష్యత్తులో కూడా హిందూ సఖేన్ సమితి నుంచి మనం ప్రోత్సహిస్తా ఉన్నాం. యావత్ యువకులకు కూడా వినాయక మండపానికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ అయితే గణేష్ పండుగ ఉందో, గణేష్ పండుగలో చాలా మట్టుకు మట్టి విగ్రహాలు ప్రతిష్ఠించాల్సిందిగా పర్యావరణ హితం కోసం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.